ఎల్లో మీడియా మీద ఉన్నటువంటి కోపంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి మేము? పోలీసు బందోబస్తు పెట్టారు కదా, బేగంపేట విమానాశ్రయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు, న్యాయస్థానం దగ్గర కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు, అదుపు చేయగలిగారు. లోటస్ పాండ్ దాకా కూడా జనం వచ్చారు. ఏం చేయాలి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఓదార్పు యాత్రకు వెళ్ళినా జనం వస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం వస్తున్నారు, ఓడిపోయిన తర్వాత జనం వస్తున్నారు, కోర్టుకు వెళ్ళినా జనం వస్తున్నారు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా జనం వస్తున్నారు. ఇది ఆయనకి ఉన్నటువంటి వరం. మనం ఏం చేస్తాం? అది చూసి కడుపు మంటతో చంద్రబాబు నాయుడు గారు, అది చూసి కడుపు మంటతో లోకేష్ గారు, అది చూసి కడుపు మంటతో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊరే కడుపు మంటతో వాగితే ఏం ఉపయోగం? మీరు వాగిన కొందికే జనం ఇంకా బ్రహ్మాండంగా ప్రేమించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది గమనించండి. మీరు ఎంతగా నొక్కాలని చూస్తే అంతగా జనంలో అభిమానం పెరుగుతుంది. అప్పుడేమైంది? ఇంకొంత ముందుంది ముసళ్ల పండగ. ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు పట్టించుకున్నాడే ఉన్నాడు. జగన్ గారు కాలు బయటికి పెడితేనే అమోఘంగా వచ్చేస్తారు. ఇప్పటికీ అట్లా వచ్చారు. కొందికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది, కొందికి మీ ఆదరణ తగ్గుతుంది. 18 మాసాల్లోనే మీకు 100 ఏళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గమనించి సరి చేసుకుంటే చేసుకోండి, సరి చేసుకోకపోతే గంగలో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారతాయని ప్రజలు కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి.